రికార్డింగ్ నెంబరు 117 మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. 18th చాప్టర్ అయిన 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో 21వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఏం చెబుతున్నారంటే, ఈ సృష్టిలో ఏ విషయమైనా విడివిడిగా ముక్కలుగా చిన్న అంశాన్ని తీసి దాని మీద పరిశోధన చేస్తారు. అంతా ఒకటే అనేటటువంటి సమగ్ర జ్ఞానం అనే పరీక్ష వాళ్ళకి ఉండదు. అసలు వేరే వేరే శాస్త్రాలని నిరూపిస్తారు. దానికి మనం బాగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక మనిషి యొక్క శరీరం ఉంటే, మన శరీరం ఉంటే, ఆ శరీరంలో వాళ్ళు ఏం చేస్తారంటే, మనలో ఉన్న ఒక సెల్ని పరీక్ష బాగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. మన కన్నుని బాగా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి కన్ను గురించి పూర్తిగా తెలుసుకుంటారు. అలాగే చెవి, ముక్కు, చర్మము, ఎర్ర కణాలు, తెల్ల కణాలు, మొత్తం మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రతి అంశాన్ని విడివిడిగా అది ఏమిటి అని పరిశోధనలు చేస్తారు. అట్లా చేయటం అనేదంటే మొత్తం ఒకటే, దేహం అంతా ఒకటే, ఇట్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అనే జ్ఞానం అసలు వాళ్ళకి అసలు ఆ ఐడియా ఉండదు. అసలు అలా చూడటం అనేది ఏమని చెబుతున్నారంటే, రజోగుణానికి చెందిన వాళ్ళు అలా విడివిడిగా పరిశోధనలు చేస్తారన్నమాట. అంతా ఒకటే కదా అని ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయింది, దీనివల్ల ఇది ప్రభావితం అయి ఉండొచ్చు, అలాంటివి అసలు వాళ్ళకు ఉండవు. ఒక శాస్త్రంతో ఇంకో శాస్త్రాన్ని సమన్వయించుకోవటం అనేది వాళ్ళకి అసలు ఉండదు. సమన్వయించుకోవటం అంటే ఇది వేరు కాదు కదా, ఒక దేహంలో విషయాలే కదా ఇవన్నీ అనే నిజానికి మాట్లాడితే మనం తప్పుగా అనకూడదు. భగవంతుడి సృష్టి, ఇది అందరూ భగవత్ స్వరూపాలే. ఆ కామన్ సెన్స్ మిస్ అవుతుందన్నమాట. అందుకని చెవికి సంబంధించిన డాక్టర్ వేరు, ముక్కుకు సంబంధించిన డాక్టర్ వేరు, చర్మానికి సంబంధించిన డాక్టర్ వేరు, జుట్టుకు సంబంధించిన డాక్టర్ వేరు, ఇట్లా రకరకాలు. ఇప్పుడు రోగాలు కూడా ఈ రోగానికైతే ఈ డాక్టరు, ఆ రోగానికైతే ఆ డాక్టరు అనేటటువంటి వేరుగా అయిపోయింది. అట్లాగే ఇంకా సృష్టిలో ప్రతి విషయం విడమరచి వేరుపరచి ఎక్స్పెరిమెంట్స్ చేయటం అంటే అది స్పెషలైజేషన్ అన్నమాట. ప్రతి విషయంలో ఇది స్పెషలైజేషన్. నేను ఇందులో ఎన్విరాన్మెంటల్ స్పెషలైజేషన్ చేశానండి. నేను ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి అసలు, తను కూడా ఉన్నాడు దాంట్లో, కానీ అది మిస్ అవుతుంది. దాన్ని రాజస జ్ఞానము అంటారు. ఏ విషయాన్నైనా సమగ్రంగా చూడకపోవటము, విడివిడిగా ఒక ముక్కగా చూసి దాన్ని గురించి స్పెషల్గా ఆలోచించటము అనేటటువంటిది రాజస గుణము. అట్లాగే తన ఇష్టము అయిష్టాన్ని బట్టి వాల్యూస్ గురించి మాట్లాడతాడు వాడు, అది కూడా రాజస లక్షణమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. 21వ శ్లోకం అయిపోయింది. ఇంకా ఒక సన్నివేశాన్ని గమనించి ఒక విషయాన్ని అదే అసలు సత్యము అని అనుకుంటాడట. తామస గుణం వాడు అలా భ్రమపడతాడట. అంటే ఏంటంటే, ఒక కుటుంబంలో 5 పిల్లలు ఉండి అందరూ ఆరోగ్యంగా ఉంటే, 5 పిల్లలు ఉంటే కరెక్ట్ అండి, ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా బాగుంటుంది అని అతను అందరికీ చెప్తూ ఉంటాడు. తను కూడా అదే నమ్ముతాడు. వాళ్ళని తామస గుణం ఉన్నవాళ్ళు అంటారు, అలాంటి నమ్మకాలు ఉన్నవాళ్ళని. అట్లాగే తన కుటుంబంలో ఒక అలవాటు ఉంటే ఆ అలవాటు ప్రకారం ఒక ఆసక్తి, ఇష్టము అయిష్టము ఏవో ఉంటాయి కదా, అది కరెక్ట్. అది మా ఇంట్లో ఉన్నది చాలా పర్ఫెక్ట్ అండి, మేము వెల్లుల్లి తినము, అది చాలా గొప్ప అలవాటు. అసలు అట్లాంటి అలవాటు చాలా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైంది అని ఒకడంటాడు. వెల్లుల్లి తినేవాడు ఒకడు ఉంటాడు, తామసుడు. వాడు వెల్లుల్లి తినటమే ఆరోగ్య లక్షణం అని గట్టిగా నమ్ముతాడు, అందరికీ కూడా చెబుతారు. అదే శిష్టాచారం. ఇది చెయ్యటం అనేది అసలు నిజంగా మనకి పురాణాల్లో కూడా ఇలాగే చెప్పారండి. పూర్వకాలం వాళ్ళందరూ ఇదే శిష్టులైన వాళ్ళందరూ ఈ ఆచారాన్ని ఫాలో చేశారు అంటాడు వాడు. ఎందుకంటే లోపల నుంచి ఆ గుణం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లాగే తనకు తోచిన చిన్న విషయాలు చాలా ముఖ్యమైన విషయాలుగా అనుకుంటాడనమాట. అంటే జీవితంలో ఏది ముఖ్యం అనేటటువంటి క్లారిటీ అసలు ఉండదు. మూర్ఖత్వం, సోమరితనం, తెలివి లేకపోవటం, తామస జ్ఞానం చక్కగా అట్లాంటి వాళ్ళని ఆవరించి ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. 22వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ కర్మాచరణము. తెలియటం లాగానే ఆచరించటం విషయంలో కూడా ఈ 3 గుణాల్లో ఉన్నవాళ్ళు ఆచరించే పద్ధతిలో కూడా, కర్మాచరణలో కూడా తేడాలు ఉంటాయి. సత్వరజస్తమో గుణాలు ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకమైన ఆచరణ చేస్తారు.
అని చెప్పి చెప్తూ ఉన్నారు. తను చేయాల్సిన పనేదో చక్కగా కరెక్ట్గా గ్రహించుకోవటం, దాన్ని చేసేటప్పుడు కేవలం చెయ్యాలి కాబట్టి చేయటం, వేరే ప్రత్యేకమైన దాని ఫలితం మీద ఆసక్తో లేకపోతే విపరీతమైన ఇష్టం, కొంతమందికి కొన్ని పనులు చేయటం, అలా ఇష్టమో అవేమీ లేకుండా చెయ్యాలి కాబట్టి చేస్తాడన్నమాట. ముఖ్యంగా సత్వగుణం గలవాడికి ఉండే లక్షణం ఇంకోటి ఏం చెబుతున్నారంటే, ఆ ఫలితం మీద ఏమాత్రం వాడి దృష్టి ఉండదు. ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది కదా, అందువల్ల ఈ పని చేస్తాను, ఇది మంచి పని అయితే అవ్వచ్చు కాక దీంట్లో నష్టం వస్తుంది కాబట్టి చెయ్యను, ఇలాంటి ఫలితం మీద రిజల్ట్ ఓరియంటేషను ఏమాత్రం లేకుండా చేస్తాడు సత్వగుణ ప్రధానుడు. ఈ పద్ధతిలో పనులు చేయటం అలవాటైన వాడికి సత్వగుణం చక్కగా వికసిస్తుంది అని చెప్పారు ఇక్కడ. 23వ శ్లోకం అయిపోయింది. ఈ మహాకార్యం చేస్తే గొప్ప పని అండి అది, అసలు అట్లాంటి పని ఇంకెవరు చేయలేరు. అది గనక చేశానంటే నాకు ఈ లాభం వచ్చేస్తుంది, ఇంకా నాకు కీర్తి ప్రతిష్టలు స్థిరమైపోతాయి, ఎవ్వడు కూడా నా వ్యాపారంతో ఇంకా ఏ వ్యాపారం ఎవ్వడూ సమానం కాడు, నో బడీ కెన్ బీట్ మీ అని ఒక ఐడియా. అట్లాగే ఇట్లాంటి తపస్సు చేస్తే నాకు గరిమ మొదలైన సిద్ధులన్నీ వస్తాయి, ఈ యజ్ఞాన్ని చేస్తే స్వర్గలోకం వస్తుంది, ఇట్లా అనేక రకాల కోరికలతో కర్మాచరణ చేయటం, పనులు చేస్తారు, అనేకం చేస్తారు, కష్టమైన పనులు కూడా చేస్తారు. అది రాజస స్వభావము అంటున్నారు. అంటే నేను తప్ప ఇంకెవడు చేస్తాడు, ఇంతటి గొప్ప పని చేయడానికి నాకంటే సమర్థుడెవడు అని అహంకారంతో కర్మ ఆచరించడం కూడా రాజస స్వభావమే. కానీ పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు అహంకారపడుతున్నారని, వాళ్ళకి రజోగుణం ఉన్నదని. ఎందుకంటే యూజీ గారు ఎప్పుడూ అనేవారు, మీరు ఆ పొజిషన్లో ఉంటే మీరు ఎగ్జాక్ట్లీ యూ విల్ ఆల్సో బిహేవ్ లైక్ దట్. అంటే మనం ఆ పొజిషన్లో లేము అని మనం అనుకుంటున్నాం, మనం గమనించుకుంటే కానీ తెలియదు మనం ఏ పొజిషన్లో ఉన్నాము. అవతలి వాళ్ళ వైపు చూపించే వేలు మన వైపు చూపించుకున్నప్పుడు ఆ ఉద్ధారణ జరుగుతుంది. అదే నేర్చుకోవాలి మనం ఈ పుస్తకాలు చదివినందువల్ల. ఎవరిని ఏమీ అనకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ స్వభావం అది. సహజంగా పిల్లిలాగా కుక్కలాగా ఎవరి స్వభావం ప్రకారం వాళ్ళు ఉంటారు, అది న్యాచురల్ సృష్టిలో అని మనం అర్థం చేసుకొని ఆగటం నేర్చుకోవాలి. అట్లాగే ఏం చెబుతున్నారంటే, ఇంకా ఏదైనా ఒక గొప్ప పని ఉన్నది, ఇక్కడ చాలా తెలివితేటలు అవసరం అనేది వాడు తెలుసుకున్నాడంటే, ఈ రాజసగుణ స్వభావం వాడు అనుకున్నాడంటే, తెలుసుకున్నాడంటే కదా, ఇంక వాడు అది నెత్తినేసేసుకుంటాడు ఆ పని. ఈ పని నాకు అవసరమా కాదా, చేయాలా అక్కర్లేదా, అనవసరమైన విషయంలో వెళ్తున్నాను, ఇవన్నీ ఏమీ గమనించడు. ఎట్లా ఉంటుంది అంటే, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతున్నారు. అప్పుడే వేడివేడిగా తీసిన మిరపకాయ బజ్జీలు అంత వేడిగానే నోరు మండిపోతున్నా తింటాడట, కళ్ళల్లో నీళ్లు గారిపోతూ మండిపోతూ ఉంటుందిట, కానీ పైకి మటుకు చెబుతూ ఉంటాడట, రుచి అంటే ఇట్లా ఉండాలి అంటూ ఉంటాడట. ఇటువంటి అవస్థ రాజసిక కర్మ చేసే వాళ్ళందరికీ ఉంటుంది. మొయ్యలేని బరువు ఎత్తుతారు, ఎత్తలేక కష్టపడుతూ అదే గొప్పగా, చాలా గొప్ప చేస్తున్నాను, అస్సలు కష్టం లేదు, చాలా ఈజీగా చేసేస్తున్నాను, నాకు తప్ప ఎవరి వల్ల అవుతుంది అంటూ ఉంటారన్నమాట. 24వ శ్లోకం అయిపోయింది. ఇంకా తామస స్వభావుడు ఎట్లా పనులు చేస్తాడో చదువుకుందాం. ఒక పని చెయ్యాలి అనిపించటమే కారణం, వాడికి అనిపించిందంటే చేస్తాడు. అది ఎందుకు చేస్తున్నాను, మంచా చెడా ఏమీ ఉండదు. మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. ఒక 3 వ్యక్తులు వెళ్ళి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళని పట్టుకొని, ఒకడేమో ఒక ఎముక దొరికితే మొత్తం ఫ్లెష్ అంతా దానికి తీసుకురాగలిగిన శక్తి సంపాదిస్తాడు. ఇంకొకడేమో దాని చర్మం అంతా కంప్లీట్గా చేయగలిగిన శక్తి సంపాదిస్తాడు. 3వ వాడేమో దానికి ప్రాణం పోయగలిగిన శక్తి సంపాదిస్తాడు. 3 అద్భుతమైన శక్తులు సంపాదించుకొని వెనక్కి వస్తూ ఉంటే అక్కడ భూమిక కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు వాళ్ళ శక్తుల్ని వాడేసేయాలి. అంటే అట్లా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, మనం చేసేదాని ఫలితం ఎట్లా ఉంటుంది. ఈ ఎముక ఇప్పుడు మనం ఇది చెయ్యటం అవసరం, అసలు ఇది దేని ఎముక, దీనికి ప్రాణం పోస్తే ఏమొస్తుంది, ఇవేం ఆలోచించరు వాళ్ళు. ఒకడేమో దానికి ఫ్లెష్ బ్లడ్ అంతా రెడీ చేస్తాడు, రెండోవాడేమో చర్మం పెట్టేసేస్తాడు, చూడగానే అది పెద్ద సింహం అన్నమాట అది. ఆ 3వవాడు అది కూడా గమనించుకోకుండా ప్రాణం పోస్తాడు, 3 తినేసేస్తుంది. అలా ఉంటాయి వీళ్ళు చేసేటటువంటి
తామస లక్షణాలు ఎందుకు చేస్తున్నామనే విచక్షణ ఉండదు, ఏదనిపిస్తే అది చేసేసేయటమే. పైగా ఈ పని కోసము అనేటటువంటి ఒక చక్కని క్లారిటీ ఉండదన్నమాట. ఏదో ఒకటి నేను చేయగలనంటే చేసేసేయటం. అట్లాగే అట్లాంటి పనుల వల్ల పాపం తన సుఖము సంతోషం అన్నీ పోయినా కూడా వాడికి తెలియదుట. అప్పుడు కూడా దాన్ని లెక్క చేయడం అనమాట. మూర్ఖత్వం. మూర్ఖుడిని మించిన వాడు ఎవరుంటారు మనకి? భర్తృహరి సుభాషితాలని ఉన్నాయి. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అంటాడు. కావాలంటే గట్టిగా పిండి ఇసుకలో నుంచి నూనె పిండొచ్చు, కానీ మూర్ఖుడిని మటుకు బాగు చేయలేము అంటారు. అట్లా చాలా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చెప్తూ అట్లా మూర్ఖత్వంతో ప్రారంభిస్తాడు. అది ఎలాగోలా చేయాలని హింస చేయాల్సి వచ్చినా కూడా ఆత్మహింస పరహింస రెండూ ఒకటేట వాడికి. తను హింస పెట్టుకున్నా పర్వాలేదు, అవతల వాడిని హింస పెట్టినా పర్వాలేదు, అది పూర్తయిపోతుందంటే అలా పిచ్చిగా చేస్తాడన్నమాట. 25వ శ్లోకం అయిపోయింది. కర్తృత్వము అనే హెడ్డింగ్ ఇక్కడ. కర్మాచరణంలో 3 గుణాల భేదాలు ఎట్లా ఉంటాయో అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు. సత్వరజస్తమో గుణాల యొక్క తాలూకు పనులు, ఆ స్వభావం ఉన్న వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి? ఒకే పని 3 రకాలుగా 3 రకాల మోటివ్స్తో చేస్తారు. కర్తృత్వం విషయంలో ఎట్లా ఉంటారు వాళ్ళు అని చెప్పి కర్తృత్వము అనేది కదా ఇక్కడ హెడ్డింగ్ చెప్తూ ఉన్నారు. సత్వగుణం గలవాడు ఏం చేస్తాడట, ఏ పని చేసినా ఆ పనితో వాడికి ఎట్లాంటి సంగము ఉండదు, అంటే అటాచ్మెంట్ ఉండదు. ఈ పని తను చేయబోతే ఎలాగనే భావం కానీ, ఇంకెవరు చేయకూడదనే కానీ, తను చెయ్యగలనని కానీ ఏముండదు, జస్ట్ చేసేస్తాడు అంతే. దానివల్ల ఏమైంది, మంచిగా చెడా వాడేం చూసుకోడు, అంటే మంచి పనులే చేస్తాడు కానీ ఫలితాన్ని ఆశించడు అని. వాడి భావం ఎట్లా ఉంటుందంటే లోకంలో అంతా కూడా మనుషులు చేయటం వల్ల పనులు అవ్వటం లేదు, పనులు జరుగుతూ ఉన్నందువల్ల వీళ్ళకి అవకాశం వస్తుంది అని తెలుసుకున్నవాడు అన్నమాట. అంటే మంచి పని ఒకళ్ళు చేయబోతే రెండో వాడు తీసుకుంటాడు అవకాశాన్ని. అంటే ఒక మంచి పనికి తను సిద్ధంగా ఉంటే అది తన ద్వారా జరుగుతోంది, తను లేకపోతే తనకంటే సమర్థుడు ఇంకోడు వస్తాడు అనేటటువంటి చక్కని సత్యాన్ని గుర్తించినవాడు, అహంకారాన్ని, పనిలో ఉండేటటువంటి ఆసక్తిని వదిలిపెట్టినవాడు అన్నమాట సత్వగుణ సంపన్నుడు. అంటే తన దగ్గరికి వచ్చిన పనిని నిజమైన కార్యకర్మగా స్వీకరిస్తాడు. అంటే నేను చేయాల్సిందైతేనే నా దగ్గరికి వస్తుంది అన్నట్టుగా చేస్తాడు. ఇంకొకడు చేసే పని ఎంత గొప్ప పని అయినా సరే, అయ్యో నాకు ఆ పని వస్తే బాగుండేదే, అలాంటి ఐడియాలు రానివ్వడు అన్నమాట. అట్లాగే కర్మ నాది కాదు, ఫలితం కూడా నాకు ఆసక్తి లేదు, అట్లాగని చేసే పని మీద నిర్లక్ష్యము, కేర్లెస్నెస్ చేయడు, చక్కగా శ్రద్ధగా చేస్తాడు. రిజల్ట్ మాత్రం వదిలేస్తాడు. దాని యందు వైరాగ్యము అంటున్నారు. కర్మాచరణంలో ధైర్యము, ఉత్సాహము కొంచెం కూడా తగ్గనివ్వట, జాగ్రత్తగా ఉంటాడు. ఏమన్నా నిరుత్సాహం ఎక్కడన్నా కనబడితే విధులిచ్చుకొని ఉత్సాహం తెచ్చుకొని జాగ్రత్తగా చేస్తాడనమాట. ధైర్యానికి పట్టుదలకి ఉన్న తేడా తెలిసినటువంటి వాడనమాట సత్వగుణ సంపన్నుడు. ధైర్యము సత్వగుణ లక్షణం అయితే పట్టుదల రజోగుణ లక్షణం. పట్టుదలతో పనులు చేసేవాడు ఏదైనా అడ్డంకి కనుక ఏదైనా వస్తే చాలా ఉద్రేకం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది వాడికి. ఇంకా పట్టుదలతో పనిచేసి ఇది చాలా కష్టమని దుఃఖాన్ని అనుభవిస్తాడు. అట్లాగే ఉత్సాహానికి ఉద్రేకానికి కూడా ఉన్న తేడా సత్వగుణం వాడికి చక్కగా తెలుస్తుంది. ఉద్రేకపడటం వల్ల తనలో ఉన్న శక్తి అంతా పోతుంది, అది వేస్ట్ అయిపోతుంది అనేటటువంటి విషయం తెలిసినవాడు ఈ రకంగా సంగము, అహంకారము, సంగం అంటే అటాచ్మెంటు, నేనే చేస్తున్నాను, చేసేవాడిని నేను అనేటటువంటి భావం లేకుండా ధైర్యంతో ఉత్సాహంతో ఒక పని చేస్తే దాని ఫలితం ఎట్లయినా ఉండొచ్చు. ఇక్కడ ఇంకో మాట చక్కగా చెప్తూ ఉన్నారు, మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన మాట. సత్వగుణం వాడు పైన చెప్పిన ఉత్తమ గుణాలతో మంచి మంచి గుణాలు ఉన్నవాడు ఎంతో చక్కగా చేస్తాడు ఏ పని చేసినా కూడా, కానీ వాడికి 100% కార్యసిద్ధి అవుతుంది, వాడు చేసే పని అయిపోతుంది, హీఈస్ ఆల్వేస్ సక్సెస్ ఇన్ హిజ్ యాక్షన్స్ అనేది ఉండదు అని చెప్పేశారు ఇక్కడ. అంటే మనం ఇప్పుడు సత్వగుణం వాడు చాలా బాగా చేస్తున్నాడు కదా, అలా పని చేస్తే అవుతుందనే మాట లేదు అంటున్నారు. ఎంత అసంగంతో, ఏమాత్రం అటాచ్మెంట్ లేకుండా, ఏమాత్రం అహంకారం అంటే నేనే చేస్తున్నానని లేకుండా ధైర్యంతో ఉత్సాహంతో పనులు చేసినా, ఎంత శ్రమ పడ్డా
విఫలమైపోతే దుఃఖం కలగటానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా. ఏం చెబుతున్నారంటే తను చేసిన పని మంచి ఫలితాలు ఇస్తేనేమో తను కర్త కాకపోయినా కూడా తన ద్వారా ఇంత పని జరిగిందని ఒక ఆనందం రావటం సహజం, అలా జరుగుతుంది. అలా భావించటం కనుక జరిగితే, ఆనందాన్ని అనుభవించటం జరిగితే అది రజోగుణం కొంచెం తొంగి చూస్తోందని అర్థం అక్కడ అంటున్నారు. కార్యసిద్ధికి ఆనందించటం, పని అవ్వకపోతే దుఃఖపడటం వల్ల ఏం జరుగుతుంది అంటే తన కర్తవ్యానికి తాను నెక్స్ట్ పనికి రెడీ అవ్వకుండా అయిపోతుంది. ఈ భావంతో కాసేపు ఆగిపోతాడు. ఆగిపోయినప్పుడు నెక్స్ట్ పని ఇంకెవడో తన్నుకుపోతాడు, ఇంకొక సద్గుణ సంపన్నుడు తీసుకెళ్ళిపోతాడు. అట్లా కాకుండా సత్వగుణం వాడికి ఏ వికారాలు ఉండవన్నమాట. ఒక పని అయిపోయాక ఇంకో పనికి రెడీగా ఉంటాడు తప్ప ఇది అయిపోయింది కదా అమ్మయ్య ఇంకా నేను హాయిగా కూర్చోవచ్చు అని అలా ఉండదు. ఒకటి అయిపోయింది, ఇది ఎలా జరిగింది, నేను చేసే పని సక్సెసా కాదా, దీనివల్ల నాకేం ఫలితం వచ్చింది, ఓహో అమ్మో ఇంత లాభం వచ్చిందా, ఏమీ లేవు, చేసేసి నెక్స్ట్ పనికి రెడీగా ఉంటాడు. సంసిద్ధత అని మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, నేను అనుకుంటున్నా చెప్పుకున్నామని. సంసిద్ధత అంటే ఆ సాత్విక గుణ సంపన్నుడికి ఒక్కడికే తెలుస్తుంది ఆ సంసిద్ధత. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. హీ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎనీథింగ్ అనమాట. ఫర్ ఎనీథింగ్ అంటే ఏ పని వచ్చినా చేయటానికి వెంటనే దూకుతాడు. ఈ పని నాకెందుకు అని అనుకోడు. అట్లాగని అక్కర్లేని పనుల జోలికి వెళ్ళాడు. అవసరమైన పని ఎప్పుడైతే మనం కొంచెం స్థిమితంగా ఉండటం, కొంచెం సాత్విక గుణం అలవాటు చేసుకుంటాము, అప్పుడు మనకు కూడా పిచ్చి పనులు, మనం చేయక్కర్లేని పనులు, ప్రలోభాలు రావు. మన దగ్గరికి వచ్చినా మనం గమనించం, ఎందుకంటే మనకు ఆల్రెడీ కొద్దిగా ఫోకసింగ్ అలవాటైంది కాబట్టి అవసరమైనవే చేస్తాం. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. సంసిద్ధత అనేది చాలా ఇంపార్టెంటు. నేను ఇదివరకు కూడా చెప్పానేమో, మా ఇంటికి ఒక చుట్టం ఒక ఆయన వచ్చేవారు. ఆయన వస్తే మాకు కొంచెం విసుగ్గా ఉండేది, ఎందుకంటే వేళాపాళా లేకుండా వస్తే అప్పటికప్పుడు వంట చేసి పెట్టాలి, అప్పటికప్పుడు ఏదో స్నానానికి వేడినీళ్ళు అవి. పూర్వకాలం మనకేమీ గీజర్లు అవి లేవు కదా, కానీ నేను కానీ మా అన్నయ్యలు కానీ ఏమీ సహాయం చేసేవాళ్ళం కాదు. కానీ మా అమ్మ వాళ్ళు చేస్తున్నారని మాకు కొంచెం ఆయన మీద కోపగించుకోవడం ఈజీ కదా మనకి. మనం పని చేయటం కష్టము, ఆయన మీద కోపగించుకోవడం ఈజీ కాబట్టి అది ఒక చీకు ఉండేది మాకు, ఏంటి ఇప్పుడు వస్తాడు ఇన్నిటంటప్పుడు అని. కానీ తర్వాత ఆయన వల్ల మాకెంత మేలు జరిగిందో తెలిసింది. ఆయన ఏం చెప్పారంటే, ఏదో మాట సందర్భంలో మా అన్నయ్యని పిలిచారు. పిలిస్తే మా అన్నయ్య ఏంటి అని అడిగితే, పని ఉందిరా కొంచెం తొందరగా రా అంటే, లేదు బాబాయ్ నేను స్నానం చేసి వస్తాను అన్నాడు మా అన్నయ్య. అదేంట్రా ఇంత టైం అయింది ఇంకా స్నానం చేయలేదా? తెల్లవారేటప్పటికి స్నానం చేసి సిద్ధంగా ఉండద్దు, ఎప్పుడే పని వస్తుందో ఎవరికి తెలుసు అన్నారు ఆయన. అది ఇవాళకి మా అన్నయ్య ఆచరిస్తాడు. ఇప్పుడు మా అన్నయ్యకి 82 ఏళ్ళు. ఇవాళకి అది ఫస్ట్ స్నానం చేసి సిద్ధంగా ఉండాలి, ఎప్పుడే పని అవుతుంది. ఏ పనికైనా మన సంసిద్ధత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేమో స్నానం చేసి రెడీగా ఉంటాం, ఫిజికల్ సంసిద్ధత. అంటే ఈ ఫిజికల్ సంసిద్ధత చేసామంటే వీఆర్ రెడీ ఫర్ ఎనీ వర్క్. అంటే మెంటల్గా అయితేనే ఇది చేయగలుగుతాం. మెంటల్గా కూడా సంసిద్ధత అంటే మనం వీఆర్ రెడీ ఏ పని వచ్చినా చేయటానికి. అందుకని అంటే వెనక పీకులు అట్లే ఉండవు, అన్ని పనులు చేసేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసి ఉన్నప్పుడు పక్క వాళ్ళు పిలిచినా వెళ్ళొచ్చు, ఎదురు వాళ్ళు పిలిచినా వెళ్ళొచ్చు, ఎవరైనా మన ఇంటికి వచ్చినా మనం రెడీగా ఉంటాం. తెల్లవారేటప్పటికి రెడీ అయిపోవటము, చక్కగా స్నానం అది చేసుకొని అనేది ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం. ఆయన ఆ గెస్ట్ రూపంలో వచ్చిన ఆయన తప్పకుండా సాక్షాత్తు దైవస్వరూపమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్క మంచి పని నేర్చుకున్నా చాలు, అది మిగతా వాటి దగ్గరికి పట్టుకుపోతుంది. అట్లాగే ఇక్కడ చెప్తూ ఉన్నారు, సత్వగుణ సంపన్నుడు ఎట్లా ఉంటాడు, ఒక పని కనుక సరిగ్గా అవ్వకపోతే దాన్ని పట్టుకొని బాధపడుతూ కూర్చోడు. మళ్ళీ ఇది కూడా అంతే. ఎట్లా అయితే ఆనందపడుతూ ఉంటే, నేను అనుకున్న పని చక్కగా అయింది అనే ఆనందం ఉంటే నెక్స్ట్ పని చేదాటిపోతుంది. అదే రకంగా నేను చేసిన పని ఇట్లా మంచి ఫలితం ఇవ్వలేదే, చాలా ఫెయిల్ అయిపోయింది అనే బాధ కనుక వస్తే ఆ బాధలో కూడా మంచి పని ఇంకోటి నెట్టుకుపోతుంది. అందుకని ఆ రెండింటినీ అతను పట్టించుకోడన్నమాట. ఏం ఫలితం మీదే దృష్టి ఉండని వాడు కాబట్టి ఆ ఫలితం అనుకూలమా అననుకూలమా అనే మాట అస్సలు ఉండదు. కాబట్టి ఎప్పుడూ రెడీగా ఉండి నెక్స్ట్ పని పట్టేసుకుంటాడు. అది అంతకుముందు చేసిన పని సక్సెస్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ పనికి వెళ్ళిపోతాడు.
అస్తవ్యస్తమైన పని పట్టుకొని పాకులాడుతూ ఉన్నందువల్ల, అంటే ఓ పద్ధతి లేని పని, అది ఎవరికి ఉపయోగం ఎందుకు కాదు, ఏదో వచ్చేసింది నేను గొప్పవాడిని నేను చేస్తాను అనేటటువంటి ఐడియాతో చేస్తే ఏమవుతుంది, వాడి శక్తి అంతా ఎనర్జీ అంతా వేస్ట్, టైం వేస్ట్ అయిపోతుంది అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు. సూర్యుడు పడమట్లో అస్తమయం అవుతాడు. అస్తమయంతో పోరాటం మానేసి, అంటే నేను అస్తమించను అని పోరాడాడు. చక్కగా మళ్ళీ తూర్పుకు వచ్చేస్తాడు. అతడు గమనిస్తాడు ఆ విషయం. ఈ సాత్విక గుణ సంపన్నుడు సూర్యుడు అస్తమయం అవ్వాలంటే బాధపడట్లేదు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. ప్రకృతిని గౌరవిస్తాడు సూర్యుడు. ఆయన కనపడకుండా అయిపోతాడు. అదే రకంగా మళ్ళీ చక్కగా ఉదయానికి తెల్లవారేటప్పటికి వస్తాడు. అదొక పెద్ద విషయం. అది అస్తమానము ఉదయము అనేవి న్యాచురల్. కాబట్టి తను కూడా అలాగే ఉండాలి. ఒక పని విఫలమైతే, ఒకటి ఫెయిల్ అయితే రెండో దాంట్లోకి వచ్చే ఇంకో పని చేయొచ్చు, ఎప్పుడు అవకాశం ఉంటుంది అనేదాన్ని గమనిస్తాడట సాత్విక గుణం ఉన్నటువంటి వాడు. 26వ శ్లోకం అయిపోయింది. అదే రకంగా మన 117 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.